హైదరాబాద్ తెలంగాణ భవన్కు వచ్చిన బాధితులు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డికి తమ గోడును చెప్పుకున్నారు. జీవితాంతం కష్టపడి ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి వచ్చి అధికారులు కూలగొడుతున్నారని సీరియస్ అవుతున్నారు. వెంటనే హైడ్రా కూల్చివేతలను అడ్డుకోవాలని కోరుతున్నారు. అవసరమైతే తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ తాము ఇల్లు ఖాళీ చేయమంటున్న బాధితులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ లో కొంతకాలంగా హైడ్రా దూకుడు పెరిగిపోతోంది. గత 4-5 రోజులుగా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో కబ్జా చేసినటువంటి వాళ్ళందరూ కూడా భర్తాం అని కూడా చెప్పింది. అదేవిధంగా ఇప్పటికే ఫెన్సింగ్ కూడా చేస్తోంది. ప్రజెంట్ కొంతమంది బాధితులు ఉన్నారు. చిన్నపిల్లలు వేసుకొని పొద్దున్నే తెలంగాణ భవన్ దగ్గరికి వచ్చారు. వాళ్ళతో మనం మాట్లాడిద్దాం. అమ్మ, మీరు ఎక్కడ మూసీ పరివాహక ప్రాంతం అంటే ఎక్కడ సైడ్ మీరు? మాది గంధంగూడ సన్ సిటీ అండి. మూసీకి అంత దగ్గరలో ఏం లేము, కొంచెం డిస్టెన్స్ లోనే ఉంది. మూసీ వెడల్పు కూడా చాలా ఉంది మా దగ్గర. కొంచెం చిన్నగా ఉండి దాని మీద కట్టడం లాంటిది ఏం చేయలేదు. చాలా డిస్టెన్స్ లోనే ఉన్నాయి మా ఇండ్లు. ఇంకేంటంటే ఇప్పుడు ఆ ఏరియా అంతా బఫర్ జోన్ గా పెట్టారు. ఆ బఫర్ జోన్ అని FTL అని తీసేస్తా ఉన్నారు కదా, అదంతా మాకు వద్దు. ఏ తీయొద్దు, ఎందుకంటే అక్కడ చాలా ప్లేస్ ఉంది. నువ్వు ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నావో అక్కడే చెయ్యు. ఇంతమందిని దూరం ఉంటుందా మూసీకి? ఎంత మీటర్లు అంకుల్? 30 మీటర్స్ లో ఉంటాం. ఇప్పుడు దాని మీద కట్టినోళ్ళను నువ్వేదో చేస్తున్నావంటే, ఇప్పుడు దాని దగ్గరలో ఉన్నంత మాత్రం నువ్వు అన్ని ఇళ్ళు కూలగొట్టడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అందులో చేస్తే కూడా అవుతుంది అండి డెవలప్మెంట్, అంతేగాని ఇట్లాంటి నష్టపరిహారం ఏమిస్తామని చెప్పారు. ముందే వచ్చి మాట్లాడారు, నోటీస్ ఇచ్చారా? అలాంటిది ఏమి ఇవ్వలేదండి. ఈ వీడియోలు ఇవి చూడడమే, తీసేసే వాళ్ళ చూస్తున్నాం కదా. పొద్దున లేస్తే వాళ్ళు అంటున్నారు మాకు ఏం ఇవ్వలేదు, ఏమన్నా అంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు అంటున్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ అయితే మాకొద్దు. ఎందుకు వద్దండి? వద్దండి. ఇప్పుడు మేము అన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నది ఇట్లా డబుల్ బెడ్రూమ్. మీరు ఎప్పుడు తీసుకున్నారు? 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుందండి మేము ఆ ఇల్లు తీసుకొని. లోన్ తీసుకొని ఇంకా లోన్ నడుస్తానే ఉంది మాది. 50 లక్షలు పెట్టి తీసుకున్నాం. అప్పుడు ఎలాంటి ఇది భవిష్యత్తులో మూసి పక్కన ఏమనలేదంటే, ఇప్పుడు లోన్ తీసుకున్నాం, అన్ని ఎంక్వైరీలు జరిగాయి, అన్ని పేపర్లు వచ్చినాకనే కదా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని కూడా ఇప్పుడు ఏమంటారు ట్యాక్సులు కడుతున్నాం, LRS ఇవన్నీ కడుతున్నాం కదా. ఇప్పుడు మాది ఎట్లా అవుతుంది మరి? లీగలే కదా. పిల్లలు తీసుకొని పొద్దున వచ్చారు ఇక్కడికి, మీతో పాటు చాలా మంది ఇక్కడికి పిల్లలు తీసుకొచ్చారు. మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి, బాగాలేదు అనిపిస్తుంది. పాలన బాగాలేదు. ఎందుకంటే మేము ఇంట్లో నుంచి ఇంత దూరం వీళ్ళని తీసుకోవడానికి మాకేమైనా సంతోషమా? భయం అనిపిస్తుంది. ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు ఆ ఒక్కిల్లే ఉంటది కదా చాలా మందికి. ఆ ఒక్కిల్లు కూడా పోతే ఏడవై ఉంటాం. ఈ పిల్లల్ని తీసుకుని ఎవరింట్లో రెంటుకుంటాం అండి? మా ఆయన మామూలు ఏం జాబ్ చేస్తుంటారు, నేను హౌస్ వైఫ్. ఇప్పుడు ఆయన ఒక్క సంపాదన మీద మేము 4 బతుకుతున్నామంటే, ఇప్పుడు ఆ లోన్ కట్టుకుంటూ మళ్ళీ ఇంకో ఇల్లు కొనడం అంటే అవుతుందా? అవ్వదు కదా. సో ఈ బఫర్ ఇది వదిలేయండి, అసలు ఇది వద్దు, ఇది మొత్తం ఆపేసేయండి. మా అమ్మల్ని మాత్రం గవర్నమెంట్ చెప్తుంది హైడ్రాలో ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ప్రత్యామ్నాయం చూసిన తర్వాతనే కూలగొడతామని చెప్తాను. మీకు నమ్మకం ఉండట్లేదా? లేదండి. ఆయన ఏమంటారు, ఏది ఇస్తామన్నాడు అంటే డబల్ బెడ్రూమ్ అన్న మాటే వస్తుంది తప్ప వేరేదేం. ఇప్పుడు మా ఇల్లు తీస్తున్నాడు కదా, మాకు మెయిన్ సిటీలో అంతే. ఇప్పుడు 150 కదా మాది, అంతే ఇవ్వమనండి, ఒప్పుకుంటాం. అంతేగాని డబల్ బెడ్రూమ్ లో మాకు వద్దు. బఫర్ జోన్ లో ఉందా? అది కూడా అసలు తెలియదు. ఈ సర్వే కూడా చేయలేదు. सर्वे भी नहीं करे, कुछ भी नहीं करे. मैं रिटायरमेंट पर्सन हूँ. मेरा जो पेंशन का अमाउंट है पूरा लगा दिया मैं घर को. फिर उसके बाद बच्चा को पढ़ाई लिखा है, उसको थोड़ा नौकरी लिया तो बस नहीं हो रहा. मेरे माँ बाप है, मेरे 2 भाई हैं, फिर हमारी वाइफ है, भाई की वाइफ है, फिर बच्चे हैं, फिर हमारे बहू है. वो लोग कहाँ जाएंगे? एक बेडरूम देंगे बोले तो कहाँ जाएंगे हम लोग? कहाँ जाएंगे? कहीं जाने का नहीं है. फिर पूरा पैसा मैं लगा के मेरा रिटायरमेंट को आया तो मैं कुछ भी नहीं है. और हमारे को आज तक DA नहीं, VA नहीं, कुछ नहीं मिल रहा है. क्या बोले तो देंगे बोल के वैसी है बैठा है. क्या भरोसा है? भरोसा BRS में थोड़ा वो था, अभी इसमें कुछ भी नहीं. इन्होंने तो बोले थे कि भाई पूरा जोड़ेंगे बोले तो इन्होंने घर तोड़ने में लगे पूरा. कहाँ जाएंगे हम लोग? మీకేమనిపిస్తుంది అమ్మా? నువ్వు మొదటి నుంచి అక్కడే ఉంటున్నావా? ఎట్లా మీకేమనిపిస్తుంది? కూలగొట్టాలనేటువంటి తీసుకున్నాం, లోన్ తీసుకున్నా సరే ఇల్లు తీసుకున్నాం. అప్పటి వరకు రెంట్కే ఉంటే మేము 10 సంవత్సరాలు రెంట్కున్నాక ఇప్పుడు తీసేస్తామంటే మాకు చిన్న పిల్లలు, మనవరాళ్ళు ఉన్నారు. ఎక్కడ వెళ్ళిపోవాలా? నేను పేషెంట్ ని, బాగాలేను. ఇప్పుడు ఏమయ్యేది కూడా జరగదు. ఇప్పుడు అసలు చేసినప్పటి నుంచి మీకు ఏమనిపిస్తుంది? రాత్రి నిద్ర పడతలేదు, అన్నం తినవాలనిపిస్తలేదు, కాళ్ళు చేతి ఆడాయి రోజు. మా సార్ పోయి కూడా 1.5 సంవత్సరం అవుతుంది. ఆయన పోయి కూడా ఆయన పోయి నుంచి మాకు ఇవి కష్టాలా, ఇవి బాధలా,
పిల్లలు ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నాం కదా, మా బతుకులో వాళ్ళు ఎందుకు రావాలా? డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము 10 మంది ఉన్నాము, 3 కొడుకులు, కోడళ్ళు, మన్మలు, మన్మరాళ్ళు. అంటే ఎక్కడ వెళ్ళాలా, ఎక్కడ ఉండాలా? మాకు ఎవరు రెంట్కి ఇస్తారు ఇల్లు? ఇంతమంది అంటారు, ఎక్కడ వెళ్ళిపోతాము? ఇవాళ రాత్రి రేపు రాత్రి వచ్చే అవకాశం ఉంది, మీరు ఎట్లా దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఆలోచించారా? కోర్టుకు ఏమైనా వెళ్ళారా? చావనైనా అక్కడ చేస్తాం, పండుకొని వండుకుంటాము దర్వాజకు, కానీ అసలు కూల్చే ఉంటుంది లేదు. చావనైనా చేస్తాము, మా మీదికలు, మా శివాల మీదికలు ఇల్లు తీసేయండి వాడు అని పోయేది మాత్రం లేదు. ఇంకా మా బతుకులు ఏమున్నాయండి? ఏం లేవు కదా, అది తప్ప ఇంకా ఏమీ లేదు. ఆవేదన మేము చావనైనా తెస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ బుల్డోజర్లు మా ఇంటి వైపు రానియకుండా మేము అడ్డుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలతో మేము నిద్రలేని రాత్రులు గడుస్తున్నామని, ఖచ్చితంగా కూడా ఒక భరోసా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీల తలుపు జరుపుతున్నామని కూడా చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి వేడుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ దూకుడు తగ్గించాల్సిన అవసరం ఉంది. నిజమైనటువంటి లబ్ధిదారులు నాలాల మీద కట్టుకున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద ప్రతాపం చూపాగా అన్ని రకాల పట్టాలు, పర్మిషన్లు తీసుకున్నటువంటి వాళ్ళ జోలికి రాకూడదని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు.